సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మన జేబు చమురు వదిలించేందుకు పెట్రోల్ బంక్ నిర్వాహకులు కనిపెట్టిన సరికొత్త మోసమిది. కల్తీలపై వినియోగదారుల ఫిర్యాదులు, రైడింగ్లు, పెనాల్టీలు పెరిగిపోవడంతో వాహన వినియోగదారులను దోచుకునేందుకు కొత్త ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేంటో తెలుసుకుని జాగ్రత్త వహించుకుంటే పెట్రోల్, డీజిల్ కొనడానికి వెళ్లిన ప్రతిసారి మోసపోవాల్సిందే. కొత్త ట్రిక్. సాధారణంగా 50, 100, 200, 300 రూపాయల రౌండ్ ఫిగర్ పెట్రోల్ పోయిస్తుంటాం. ఈ క్రమంలో కనీసం 200 ml పెట్రోల్ ను నష్టపోయినట్టే. ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా పట్టుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ మెసేజ్ కొద్ది రోజులుగా హల్చల్ సైతం చేస్తోంది. బంక్ నిర్వాహకులు పెట్రోల్ పంప్ డిజిటల్ మీటర్ ప్రోగ్రామింగ్ లో ముందే ఓ 100 to 300 ml తక్కువగా వచ్చేలా ఫిక్స్ చేస్తున్నారు. అయితే మొత్తం పెట్రోల్లో పంప్ సెట్టింగ్ మాత్రం సాధారణంగానే ఉంటుంది. కానీ ఎక్కువ మంది వినియోగదారులు పెట్రోల్ కొట్టించే ఫిగర్లైనా ముందు చెప్పిన 4 రకాల వారికి మాత్రం తక్కువ వచ్చేలా సెట్ చేస్తున్నారు. దీంతో రోజు పెట్రోల్, డీజిల్ కొట్టించే వారిలో అత్యధిక మంది మోసపోయిన వారి జాబితాలో చేరుతున్నారు. మరేం చేయాలి? పెట్రోల్ పంప్ నిర్వాహకుల ఈ దందాకు చెక్ పడాలంటే మీరు ఓ పని చేయాలి. అదేంటంటే 60, 110, 120, 210, 220, 310, 320 ఇలా ప్రోగ్రామింగ్ లో లేని ఫిగర్లలో పెట్రోల్, డీజిల్ పోయించుకోవాలి. దీంతో ఎక్కువ మంది పెట్రోల్ పోయించే ఫిగర్లకే దందాను అప్లై చేసిన యజమానులు ఇక మిమ్మల్ని మోసం చేయలేరు. రౌండ్ ఫిగర్ లో పెట్రోల్ పోయించొద్దట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచార ఉద్యమం నడుస్తోంది. అందరూ ఇలా చేయకపోయినా అక్రమ సంపాదనకు కక్కుర్తిపడిన బంకు యాజమానులు చాలా మంది ఇలా చేస్తున్నారు. వారికి బుద్ధి రావాలంటే మీరు జాగ్రత్త వహించడంతో పాటుగా ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మోసపోకుండా మరిన్ని జాగ్రత్తలు. సాధ్యమైనంత వేళ రాత్రి వేళనే కొట్టించాలి. ఎందుకంటే ఆవిరయ్యే ప్రమాదం తప్పుతుంది. పెట్రోల్ మీటర్ జంప్ చేస్తుంటారు. అందుకే బంక్ లో బాయ్లతో మాట్లాడడం వంటివి చేయకుండా మీటర్ ని తదేకంగా గమనించాలి. పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో మీ దృష్టి మరల్చేలా బాయ్ డబ్బులు అడిగినా, ఎయిర్ చెక్ చేయాలని అడిగినా మీ దృష్టిని మాత్రం మీటర్ రీడింగ్ పై నుంచి మరల్చకండి. రౌండ్ ఫిగర్ కంటే చిల్లర మీ వద్ద ఉంటే దానికి తగ్గట్టు పెట్రోల్ పోయించుకోండి. మీకు ఏ బంకులోనైనా పంపు మీటర్ అసాధారణంగా తిరుగుతోందని అనిపిస్తే అక్కడ పెట్రోల్ కొట్టించకపోవడమే మంచిది. 4 వీలర్స్ లో జర్నీ చేసేవారు లోపలే ఉండి కొట్టిస్తే మోసపోయే ఛాన్స్ ఎక్కువ. అందుకే కిందకి దిగి గమనించి కొట్టించాలి. మరీ ముఖ్యంగా మీటర్ రీడింగ్ 0 నుంచి కొడుతున్నారా అనే విషయాన్ని నిశితంగా గమనించాలి. మీరు చెప్పిన మొత్తం పెట్రోల్ కొట్టకుండా సరిగ్గా వినబడలేదు సార్ అంటూ మళ్లీ కొడుతుంటారు. అలాంటప్పుడు తిరిగి 0 చేశారా లేదా, అక్కడి నుంచే ప్రారంభించారా అన్నది తప్పనిసరిగా గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.